జిల్లా హత్నూర మండల స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని బోరబట్ల గ్రామ శివారులో గల ఏపీటూరియా యూనిట్ 1 పరిశ్రమ ఎదుట స్థానికులు కార్మికులు టెక్నికల్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. ఉద్యోగాలు కేటాయింపులు స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఎంతమంది ఉన్నత చదివిన వాళ్ళు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల వారిని తీసుకొచ్చి ఉన్నత స్థాయి ఉద్యోగాలు కల్పించాలని ఆరోపించారు. బోర్పట్ల గ్రామానికి చెందిన బోర్పట్ల నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు పర్మనెంట్ చేయాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా కంపెనీని నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులకు పరిశ్రమ యాజమాన్యం మొండి చేయి చూపిస్తుందని వారు విమర్శించారు. ఆందోళన విషయం తెలుసుకున్న చిన్నారం సిఐ సుధీర్ కుమార్, హత్నూర ఎస్ఐ కె సుభాష్ పరిశ్రమ వద్దకు చేరుకుని కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఆందోళనకు బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు సంఘీభావం తెలిపి మద్దతు తెలిపారు. అంటే సార్ ఫోన్ చేసి సార్ గారు అంటే కాంప్లైంట్ లేకుండా ఫోన్ల మీద పని చేసేస్తున్నా కంపెనీకి ఎందుకు రమ్మన్నారు సార్? ఎందుకు రమ్మన్నారు నిన్న? అంటే జరుగుతుందని తెలుసు మీకు అంత అత్యుత్సాహం ఎందుకు సార్? అత్యుత్సాహం మీకు మాది హత్నూర మండల్ బోర్పట్ల గ్రామము, సంగారెడ్డి జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి అరబిందో కంపెనీ అలియాస్ ఎపిటోరియా పేరు మార్చుకున్న వాళ్ళు అంతే, మా బతుకులు మాత్రం మారలేరు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదన్నా. మేము డిగ్రీలు ఉన్నాయి, ఐటీఐ టెక్నికల్గా మాకు అనుభవం ఉన్నది, ఇంటర్మీడియట్ ఉన్నది. అవన్నీ ఉన్నప్పటికీ పక్క ప్రాంతాల వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాకు మాత్రము, యువతకు మాత్రము ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరు. అరబిందో యాజమాన్యం చాలా మొండి వైఖరి చేస్తున్నది. ఈ కంపెనీ స్థాపించి గత 25 సంవత్సరాలు ముగిస్తున్నది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది లేదు, ఉద్యోగులకు భద్రత అసలుకే లేదు. ఇక్కడ వాటరు మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఎక్కడ బోర్లు వేసినా కానీ కూడా కెమికల్ వాటర్ దిగుతున్నది. ఇక్కడ భూములు మొత్తం పొల్యూట్ అయిపోయినాయి. ఇక్కడ వడ్లు మేము బయట ఎక్కడైనా మార్కెట్లోకి తీసుకపోతే బోర్పట్ల వడ్ల ఇవి అవసరం లేదు, మీ ఊర్లో అంతా కెమికల్ దిగుతుంది. కంపెనీ ఇప్పుడు 115 ఎకరాలకు విస్తరించింది. మా ఊర్లు మొత్తాన్ని మింగేసేటువంటి అయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ మా స్థానికంగా ఉన్న యువతకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేరు. కల్పించినట్టుంటే ఏమన్నా వాళ్ళు చూపెట్టండి. ఇంతకుముందు ప్రభుత్వ అధికారులు వచ్చి, కమిషనర్ వాళ్ళు వచ్చి, కలెక్టరేట్ వీళ్ళంతా వచ్చి మాకు 30% ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిర్రు. 30%లో ఎంత పర్సెంట్ ఇచ్చిర్రో ఆ విషయాన్ని చెప్పాలి. వీళ్ళు యాజమాన్యం దాన్ని బయటికి తీయాలి. బయటకు తీసి ఎంత 35% ఇస్తామని చెప్పారు, ఇచ్చిరా లేదా ఆ విషయాన్ని చెప్పాలి. ఇక్కడ ఉన్న మొత్తం కుంటలు, చెరువులు ఇవన్నీ మొత్తం కలుషితం అయిపోయినాయి. ఎక్కడ బోర్లు వేసినా కానీ కూడా మొత్తం పొల్యూషన్ వస్తున్నది. తీవ్ర ఇబ్బందులకు మేము గురవుతున్నాము. భూములలో మొత్తం ఇట్లలా మేము అన్యాయం పోతున్నాము. కాబట్టి ఈ విషయాలపైన మేము ఎన్నిసార్లు మాకు స్థానికులకు, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అడిగినా కానీ కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన ఊతలేరు. చాలాసార్లు వాళ్ళ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినాం, చాలాసార్లు ఇలాగే ధర్నాలు చేసినాం, కానీ ఎప్పుడు కూడా యాజమాన్యం మమ్మల్ని పట్టించుకున్న పాపాన ఊతలేదు. వీళ్ళు ఇట్లానే మొండి ప్రయత్నం చేస్తే మా శాంతియుతంగానే నిరసన తెలియజేస్తాము. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దయచేసి దృష్టిని ఇంకా పై ఆఫీసర్ల వరకు, ఇంకా పెద్ద అధికారుల వరకు కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మనం ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే ఉద్యోగ భద్రత కల్పించాలి అని యువత ముందుకు వచ్చినాం. ఎందుకంటే ఈ ముందుకు ఎందుకు వచ్చిందంటే ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతున్నారో ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రాంతం నుంచి, ఆ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి, ఈస్ట్ గోదావరి కానీ, వైజాగ్ కానీ, పశ్చిమ గోదావరి కానీ, కర్నూలు కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తులు కూడా ఇక్కడ జాబులు అంటే ఉద్యోగ భద్రత పొందుతున్నారు, అంటే పర్మనెంట్ ఎంప్లాయీలు పొందుతున్నారు. స్థానికులు ఇంటర్ ఉన్నా, ఇంటర్ పాస్ అయి ఉన్నా, ఐటీఐ ఎక్స్పీరియన్స్ ఉన్నా, గ్రాడ్యుయేట్ ఉన్నా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నా ఇక్కడ ప్రస్తుత స్థానికులకి ఎటువంటి
ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. ఎందుకోసం స్థానికుల మీద ఇంత చిన్న చూపు? 114 ఎకరాల్లో ఈ యొక్క సంస్థ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 40 ఎకరాల్లో ఇంకా పెరిగిపోతుంది. అని బోరపట్ల ప్రజలకి ఒక 2% కూడా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు ఈ సంస్థకు. మేమేమి ఒకటే కోరుతున్నాం ఏంటంటే, మీరు ఎప్పుడైతే కంపెనీ స్థాపించినారో ఆ స్థాపించినప్పుడు మాకు ఏదైతే వాగ్మూలం ఇచ్చినారో మేము ఇంతమందికి కల్పిస్తాం ఉద్యోగ భద్రత అని, అంతమందికి ఆ పర్సెంట్ విధంగా మా యొక్క గ్రామస్తులకు మీరు ఉద్యోగ భద్రత మీరు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అదే మా యొక్క నినాదం. ఊరందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ, స్థానికులకు, మండల వ్యక్తులకు అందరికీ మాకందరికీ కల్పించాలి ఉద్యోగాలు, ఒకటే నినాదం. యాజమాన్యం దీనికి జవాబు కంపల్సరీ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఆంధ్ర ప్రాంతాల వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళు పిలిపించుకొని జనవరి నుంచి ఇప్పటి వరకు 71 మంది చిల్లర పైన ఉన్నారు, కానీ లోన్ లేదు సార్. ఇప్పుడు మీ సమస్య ఏంటంటే, మీరు మీకంటే ముందు ఎవరికైతే రెగ్యులర్ చేసిరో వాళ్ళకి మీకు తెలుసు కదా, అది అడగండి. మీకు ఎప్పుడైతే ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టి రెగ్యులర్ చేస్తున్నానో అది వాళ్ళ దృష్టికి తీసుకురండి. మాకు చేయట్లేరని చెప్పండి. ఇంతకుముందు మీటింగ్లు అవి మాట్లాడుకుంటారు కదా, మీరంతా లోకల్ ఎంప్లాయీస్ కదా. బాగానే నష్టపోతున్నాం సార్. మీరు ఇప్పుడే అన్నారు చూసినాం సార్, మస్తు చూసినాం అని చెప్పారు. ఏమి వాటర్ చూసినామని లేదు, అది నా సంబంధం లేదు. టాపిక్ డైవర్ట్ చేయకు. నువ్వు రెగ్యులరైజేషన్ గురించి మాట్లాడు. టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తావు? నీకు రెగ్యులరైజేషన్ నీకేం సమస్య అనేది నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తే నాకేం చేస్తావు? నష్టపోతున్నాం సార్. గ్రామస్తులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇంతకు మించి ఇంకోటి ఆప్షన్ లేదు మాకు. అందరికి స్టడీ ఉన్న వాళ్ళకి ఈ ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగం ఏం చేయరు మీరు. గవర్నమెంట్ ఉద్యోగాలు చదువుకొని ఎవరు ఎంప్లాయ్మెంట్ ఎవరు చేయరు. ఇక ఇప్పుడు ఇక మల్లేష్ ఈ రెగ్యులరైజేషన్ గురించి ప్రాబ్లం కదా మీకు. ఆ రెగ్యులరైజేషన్ గురించి ఏముందో మాట్లాడండి, మాట్లాడండి. మీ కంపెనీలో ఎవరైతే ఈ విలేజ్ వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజేషన్ గురించి ప్రాబ్లం, అంతే కదా. రెగ్యులరైజేషన్ పర్మనెంట్ గురించి మిగతా ప్రాబ్లమ్స్ ఇక అన్ని 10 సమస్యలు అయితే మనం ఏం చేయలేము. అదే మీకు పర్మనెంట్ గురించి ఎవరైతే విలేజ్ వాళ్ళ కంపెనీలో చేస్తారో వాళ్ళకి పర్మనెంట్